మరింత సమాచారం విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి లేరు. గత ఆగస్టు 19న తీవ్ర జ్వరంతో ఆయన ఎయిమ్స్ లో జాయిన్ అవగా ఆయనకు తీవ్ర శ్వాసనాల సమస్యలు రావడంతో గత 4 రోజులుగా కూడా ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారు. దీంతో వైద్యులు చేసినటువంటి ప్రయత్నాలు ఫలించలేదని చెప్పాలి. కొద్దిసేపటి క్రితమే ఆయన తుదిశ్వాస విడిచినట్లుగా కూడా ఢిల్లీ ఎయిమ్స్ బృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కమ్యూనిస్టులు కావచ్చు, వామపక్ష నేతలంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రముఖ కమ్యూనిస్టు యోధుడిగా భారతీయ రాజకీయాల్లో ఒక ప్రముఖ ముద్ర వేసినటువంటి మార్క్సిస్టు నేత సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి లేరనేది నిజంగానే ఇటు యావత్ కమ్యూనిజానికి అదేవిధంగా వామపక్ష నేతలందరికీ కూడా మింగుడుపడని విషయంగా చెప్పాలి. ఎందుకంటే చెన్నైలో 1952లో ఆయన చెన్నైలో జన్మించారు. అక్కడ జన్మించిన తర్వాత తొలిసారి 1974లో ఎస్ఎఫ్ఐ ద్వారా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. జేఎన్యూలో ఈ వామపక్షానికి సంబంధించినటువంటి విద్యార్థి విభాగంకి తిరుగులేని బాట వేసినటువంటి సీతారాం యేచూరి భారత రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. సిపిఎం పార్టీకి వరుసగా 3 సార్లు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తుల్లో రెండో వ్యక్తిగా కూడా నిలిచారు. అంతకు ముందు ప్రకాష్ కారత్ వరుసగా 3 సార్లు ఉంటే ఆ తర్వాత సీతారాం యేచూరి అదే తరహాలో వరుసగా 3 సార్లు సిపిఎం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం కూడా ఆయన సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఉండగానే అనారోగ్యానికి గురయ్యారు. కాస్త తీవ్ర జ్వరము, శ్వాసనాళాల్లో కొంత ఇబ్బంది రావడంతో ఆయన్ని గత నెల ఆగస్టు 19వ తేదీన హుటాహుటిన ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. అక్కడ గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నప్పటికీ కూడా ఏమాత్రం హెల్త్ అనేది మెరుగవలేదు. రోజుకు క్షీణిస్తూ వస్తుంది. క్రిటికల్ కండిషన్ లో ఉన్నారంటూ కూడా ఢిల్లీ ఎయిమ్స్ నుంచి బులెటిన్లు విడుదలయ్యాయి. కొద్దిసేపటి క్రితమే ఆయన తుది శ్వాస విడిచినట్టుగా కూడా అధికారులు వేరే వైద్యులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అక్కడంతా కూడా సిపిఐఎం సంబంధించినటువంటి సిపిఐకి చెందినటువంటి నేతలంతా కూడా ఎయిమ్స్ కు బయలుదేరారు. డెఫినెట్ గా 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి యేచూరి అంచెలంచెలుగా భారత కమ్యూనిస్టు పార్టీలో సభ్యునిగా చేరినప్పటి నుంచి కూడా ఆయన దుందుడుకు స్వభావంతో విమర్శ ప్రశ్నించే తత్వంతో ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత భారత కమ్యూనిజం పార్టీకి సంబంధించి కేంద్ర కమిటీలో 1985లో చోటు దక్కించుకోగా 1988లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కార్యవర్గంలో ఆయనకి స్థానం లభించింది. ఆ తర్వాత పోలిట్ బ్యూరోలోకి 1999లో యేచూరి స్థానం దక్కించుకున్నారు. ఆ తర్వాత 2005లో సిపిఎం తరపున ఆయన బెంగాల్ నుంచి రాజ్యసభకు కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి నేపథ్యంలో పార్లమెంటులో ప్రజలకు సంబంధించి కూడా సమస్యలను దృష్టి తీసుకువచ్చినప్పుడు డెఫినెట్ గా ప్రభుత్వాన్ని ప్రశ్నించే తత్వం ఉండాలంటూ కూడా ఆయన ప్రతి ఒక్కరికి చెప్పినటువంటి అంశాన్ని ఆయన తోటి ఎంపీలంతా కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి డెఫినెట్ గా భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాకే కాదు యావత్ రాజకీయ దురదృష్టకరం అంటూ కూడా రాజకీయ నిపుణులు విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డెఫినెట్ గా ఆయనకు సంబంధించి అంత్యక్రియలు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించి కూడా కుటుంబ సభ్యులు మరిన్ని వివరాలు కొద్దిసేపట్లో తెలిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. సీతారాం యేచూరికి ఒక కొడుకు ఉండేవాడు ఆశీష్ యేచూరి. ఆయన 2021 సంవత్సరంలో మరణించారు. ఆయనకు సంబంధించి కుటుంబ సభ్యులు ఇంకా ఎయిమ్స్ నుంచి ఎక్కడికి తరలిస్తారు, పార్టీ కార్యాలయానికి తరలిస్తారన్నటువంటి సమాచారం కూడా మనకి అందుతుంది. సీతారాం యేచూరికి సంబంధించి పూర్తి స్థాయిలో సిపిఎం నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఢిల్లీ బయలుదేరి తెలుగు రాష్ట్రాల నుంచి కావచ్చు దేశవ్యాప్తంగా కూడా సిపిఎం నాయకులంతా కూడా ఢిల్లీ చేరుకొని ఆయనకి నివాళులర్పించేందుకు కూడా బయలుదేరి వెళ్తున్నారు. పెద్ద ఎత్తున సిపిఎం కార్యాలయాల్లో కొంత శోక సంద్రంలో మునిగినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అందరూ కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీతారాం వ్యక్తిగత జీవితంలో ఏదైతే 1952లో మద్రాసులో స్థిరపడినటువంటి ఒక తెలుగు కుటుంబంలో ఆయన జన్మించారు. ఆయన తల్లి తండ్రులకు చూసుకున్నట్టయితే సీతారాం యేచూరి, సర్వేశ్వర సోమయాజీ, తల్లి యేచూరి కల్పకం, వాళ్ళిద్దరి సంతానమే సీతారాం యేచూరి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందాకు మేనల్లుడుగా కూడా ఉన్నారు. ఈయన తల్లి కల్పకము మోహన్ కందాకు సోదరి కావడము. ఆ తర్వాత వారంతా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా చాలా అనుబంధం ఉన్నటువంటి నేత సీతారాం యేచూరి. ఆయన విద్యాభ్యాసం అంతా కూడా దేశ రాజధాని ఢిల్లీలోనే జరిగింది. అక్కడ ఢిల్లీ ఎస్టేట్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించిన తర్వాత సిబిఎస్ఈ పరీక్షల్లో కూడా నేషనల్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. సెయింట్ స్టీఫెన్ కళాశాలలో బిఏ ఆనర్స్ ఏదైతే ఫినాన్స్ ఉంటుందో దాంట్లో చేశారో. ఆ తర్వాత జేఎన్యూలో ఎంఏ ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు.
ఇదంతా కూడా చూసుకున్నట్టయితే భారత రాజకీయాల్లో ఒక దిగ్గజం నేలకొరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఎస్ విద్యాసాగర్.